హాయ్ అండి, వెల్కమ్ టు ప్రమిళ కిచెన్ బ్లాగ్స్. ఈరోజు మనం మేక తలకాయ కర్రీ ఎలా చేసుకుందామో ప్రిపేర్ చేసుకుందాం. కావాల్సినవి ఒక తలకాయ తీసుకున్నానండి ఇక్కడ మేకది. దాంట్లో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వాటర్, ఆయిల్. వాటర్ కొంచెం ఒక 1/2 లీటర్ వరకు పడతాయి. ఇవన్నీ కలుపుకుందాము. కలుపుకొని ముక్కకన్నిటికి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు పట్టేలా కలుపుకొని స్టవ్ పెట్టుకుందాము. స్టవ్ మీద 3 విజిల్స్ టు 4 విజిల్స్ ఇంకా వచ్చే వరకు ఉంచుకొని బాయిల్ చేసుకుందాము. బాయిల్ అయిపోయిందండి మన మటన్, పక్కకు పెట్టుకున్నాము. ఇందులో ఉంచి మనం బోన్స్ అండ్ సూప్ సపరేట్ చేసుకోవాలి. బోన్స్లో ఏంటంటే చిన్న చిన్న బోన్స్ ఉంటాయి కదా, అవి మనకి తినేటప్పుడు తగులుతుంటాయి కాబట్టి అవి సపరేట్ చేసుకుంటే బెటర్. ఇవి నేను ఇలా సపరేట్ చేసుకున్నాను. సూప్ పడేయకుండా పక్కన పెట్టుకోవాలండి. సూప్ పక్కన పెట్టుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్లో యూజ్ చేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి మటన్ తలకాయ కర్రీ చేసుకునే విధానం. దానికి కావాల్సినవి ఆనియన్, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, హోల్ గరం మసాలా, పుదీనా, టమాటో ఒకటి, చింతపండు గుజ్జు. ముందుగా బాండీ పెట్టుకొని అందులో ఒక 4 స్పూన్ల ఆయిల్ పోసుకుందామండి. మటన్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. ఇందులో మనం హోల్ గరం మసాలా వేసుకుందాము. మిరియాలు, లవంగం, ఇలాచి, బిర్యానీ ఆకు, కావలసిన పదార్థాలన్నీ వేసుకొని ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకున్నవి, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, మెంతాకు ఆప్షనల్ అండి, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి కొంచెం ఆనియన్ లైట్ గోల్డెన్ బ్రౌన్కి వచ్చాక అన్నీ మిక్స్ చేసుకొని మనం ముందుగా ఒక టమాటో తీసుకున్నాం కదా మీడియం సైజ్, దాన్ని కట్ చేసి పీసెస్ వేసుకుందాము. అందులోనే తగినంత కారం, పచ్చిమిర్చి, ఉప్పు అన్నీ కరెక్ట్గా మిక్స్ అయ్యి ఆయిల్ తేలాలండి. ఇలా ఆయిల్ తేలాక ఇందులో మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ ఏదైతే ఉందో పీసెస్ని అందులోకి వేసుకోవాలి. ఓన్లీ పీసెస్ వేసుకోవాలి. పీసెస్ని ఆ మసాలా గ్రేవీకి పట్టేలాగా స్లోగా కలుపుకోవాలి. ఆ మసాలా అంతా పీసెస్కి పట్టింది ఓకే అనుకున్నప్పుడు మనం అందులో కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి. ఈ సాల్ట్ వేసుకున్నాక ఒక 2-3 మినిట్స్కి మనకి కొంచెం ఇట్లా ఆయిల్ ఫ్లోట్ అవుతుంది అనిపిస్తుంది. అందులో కొంచెం చింతపండు రసం, ఇంతకుముందు ఆల్రెడీ మనం ఒక సూప్ సపరేట్గా పెట్టుకున్నాం కదా పీసెస్ బాయిల్ చేసుకున్నప్పుడు, ఆ సూప్ ఇందులో వేయాలండి. ఆల్రెడీ మటన్ ప్రీ కుక్ అయ్యి ఉంది, సో ఇందులో ఆ సూప్ వేసాము. ఇప్పుడు ఒక్క 10 మినిట్స్లో మనకు మటన్ అంతా ఉడికిపోతుందండి. ఆల్రెడీ 80% కుక్ అయిపోయి ఉంటుంది, ఒక 20% కుక్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే చూడండి అలా ఆయిల్ సపరేట్ అయ్యింది. సో ఇందులో మనం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి వేసుకొని ఒక్కసారి కలుపుకుందాము. ఒక 2-3 మినిట్స్ బాయిల్ అయ్యింది. మీడియం ఫ్లేమ్లో ఉంచండి. బాయిల్ అవుతుంది, ఆల్మోస్ట్ డన్ అని పైన కొత్తిమీర చల్లుకొని ఒక 5 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందామండి. ఆల్మోస్ట్ మన మటన్ తలకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇందులో లాస్ట్లో కొంచెం కసూరి మేతి వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు మన వేడివేడిగా మటన్ తలకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇది యాక్చువల్ చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ బాగుంటుంది. బగారా రైస్లోకి కానీ పూరీలోకి కానీ బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.